ప్రజాపతి సూట్ కేసు ఒక ఆటోలో, ఇంటర్నెట్ శాస్త్రి తన ఎయిర్ బ్యాగ్తో మరో ఆటోలోనూ ఒకేసారి జయరామయ్య ఇంటి ముందు దిగారు. అందరూ 5 నిమిషాల్లో తయారైపోవాలి, అట్టే వ్యవధి లేదు, మంచి కాలం, అందరికీ టికెట్లు దొరికాయి అంటూ తొందర పెట్టాడు ఇంటర్నెట్ శాస్త్రి ఇంట్లో అడుగు పెట్టగానే. 10 నిమిషాలు అందరూ సిద్ధమైపోయారు. ఒరేయ్ సత్తిపండు, నా దిండి ఎదిరా అన్నాడు జయరామయ్య బయలుదేరుతూ. ఇదిగో నా దగ్గరే ఉందయ్యా అంటూ సూట్ కేసు ఓ చేత్తో మరో చేతిలో పాత దిండు పట్టుకొచ్చాడు సత్తిపండు. అతని బట్టల సంచి కూడా అతని భుజానికి వేలాడుతోంది. ఈ దిండేమిటి మహాప్రభో అన్నాడు సీరియస్గా ఇంటర్నెట్ శాస్త్రి. విమానంలో వీపుకు ఆనించుకుని కూర్చోవడానికి, ఇది లేకపోతే నాకు వీపులో నొప్పి వస్తుందేమోనని అన్నాడు జయరామయ్య. మీ ఆలోచన గొప్పదయ్యా తండ్రి. ఇక్కడ ఎగిరి అక్కడ దూకే విమానంలో ప్రయాణం ఎంతసేపని? పైగా విమానంలో అన్ని లేటెస్ట్ పుష్ బ్యాక్ సీట్లే కదా. దిండ్లు పరుపు చుట్టలు అస్సలు అవసరం లేదు. బాబు సత్తిపండు, ఆ దిండు కాస్త ఇంట్లోనే ఉంచేయినాయన అన్నాడు ఇంటర్నెట్ శాస్త్రి. మీరుండండి శాస్త్రులు, విమానం తాలూకు ఆ గొప్ప సీట్లలోనే నాకు ఈ దిండు కావాల్సింది. రైల్లోనో బస్సులోనో కారులోనో అయితే అవసరం లేదు. ఒరే సత్తిపండు, నీవు జాగ్రత్త పట్టుకురా దిండును. సత్తిపండు బుద్ధిగా తలూపాడు. మీరు వీపు కానించుకోవడానికి ఆ పాత దిండే కావాలా వికారంగా? ఒరే సత్తిపండు, ఆ పాత దిండు అవతల పడేసి లోపలికి వెళ్ళి బూరుగు దూది దిండుకు కొత్త తొడుగేసి పట్టుకురారా అంది సీతాలక్ష్మమ్మ కోపంగా. దాని మాటలకేం గాని ఆ దిండిలా అందివ్వరా. పాత దిండి అయితే ఎవరు పట్టుకుపోరు, ఎక్కడైనా మర్చిపోయినా అక్కడే ఉంటుంది అన్నాడు జయరామయ్య. యజమాని మాటలను మన్నించి పాత దిండును పదిలంగా జయరామయ్యకు అందించాడు సత్తిపండు. తిక్క కుదిరింది గాని రోకలి తలకు చుట్టమన్నట్ట వెనకటికి ఎవరో మహానుభావుడు. అలా ఉంది. 15,000 ఖర్చు చేసి విమానంలో వెళుతూ మహారాజా లెవెల్లో వీపు కానించుకోవడానికి దిండు, అది పరమ పాతది. ఇది ఓ వింత అనుభవం. ఈ వింత వివాహ సమయం సంబరంలో కానివ్వండి, బయలుదేరండి బయలుదేరండి అన్నాడు ఇంటర్నెట్ శాస్త్రి.